యోగా ప్రతినిత్యం సాధన చేయడం వల్ల ఎన్నో ఉపయోగాలెన్నో. శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్. శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యోగాను ప్రతినిత్యం సాధన చేయడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. నగరంలోని ఆర్ట్స్ కళాశాల జూబ్లీ హాల్లో యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యోగా పోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రోజు యోగా సాధన చేయడం వలన మీ మానసిక స్థితిని తక్షణమే మెరుగుపరుస్తుంది అని వివరించారు. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ NYSF నేషనల్ యోగా స్పోర్ట్స్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యోగా పోటీలు జరుగుతున్న సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ మేడం అయినటువంటి సురేఖ గారికి అలాగే హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటూ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అండ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఈ పోటీలు రేపు రాష్ట్ర స్థాయి తర్వాత నేషనల్ జాతీయ స్థాయిలో కూడా జరుగుతాయి కనుక పిల్లలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఈ పోటీలు మళ్ళీ రేపు రాష్ట్ర స్థాయిలో అలాగే జాతీయ స్థాయిలో కూడా మీరు మంచి పథకాలు సాధించాలి. తద్వారా మీకు ఈ స్పోర్ట్స్ కోటా కింద కూడా దీన్ని కూడా పరిగణించబడుతుంది కనుక ఇది మనందరి అదృష్టం. ఇది మనకు సనాతనంగా వేలాది సంవత్సరాల కిందట ఈ పతంజలి మహర్షి ఈ యోగా ఆసనాసనన్నీ కూడా ఒక మనకి ఎవరో రచించే పుస్తకం రూపంలో ఇవ్వడం జరిగింది. దీన్ని మరుగున పడిపోయి పాశ్చాత్య దేశాలు కూడా చాలా ఎంతోమంది దీనికి ఆకర్షితులై వాళ్ళు దీన్ని పాటిస్తున్నా మనం పాటించిన సందర్భంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దీన్ని తీసుకొని వరల్డ్ యోగా డే కూడా చేసేటట్టుగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో అలాగే ఐక్యరాజ్య సమితిని ఒప్పించి ప్రపంచ దేశాలను ఒప్పించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డే వాళ్ళ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ యోగా డే కూడా ఒక డేని ప్రపంచం మొత్తం సెలబ్రేట్ చేసుకునే విధంగా మనం చేసుకున్నాం. ఇది మన మానసిక ఉల్లాసంకే కాకుండా మానసిక ప్రశాంతతనే కాకుండా శరీర ఆరోగ్యం ఆరోగ్యమైన శరీరం యోగా వల్ల మనకి సాధ్యమవుతుంది. అలాగే దీంట్లో నైపుణ్యం కలిగిన వారికి ఈ సర్టిఫికేట్స్ రేపు స్టడీస్లో కానీ అలాగే జాబ్స్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. రేపు ఖేలో ఇండియాలో ఆల్రెడీ యోగాని పెట్టడం జరిగింది. ఖేలో ఇండియాలో రేపు ఫ్యూచర్లో ఒలింపిక్స్లో కూడా యోగాని ఒక స్పోర్ట్స్గా తీసుకోవడం జరుగుతుంది. కనుక మీరందరూ కూడా ఇప్పటి నుండే ఇంత చిన్న వయసు నుండే మీరు దీన్ని చేయగలిగితే మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు నడపవలసిందిగా టీచర్స్కి అలాగే లెక్చర్స్కి అసోసియేషన్ సభ్యులందరూ కూడా నేను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని